వలసల విషయంలో దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దాని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ వీసాలతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుందని అధ్యక్షుడు పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో $5 మిలియన్ వెచ్చించగలిగే వారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారిని అడిగి తెలుసుకుందాం. సత్యం గారు, ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ ఏంటండి? వాళ్ళు ఒకటండి, గ్లోబలైజేషన్ 91-92లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ప్రెజర్ చేసి ఒత్తిడి తెచ్చి తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే వరల్డ్ బ్యాంక్ కానీ WTO కానీ ఇటువంటి సంస్థలు స్థాపించి క్యాపిటల్ మీద ఉన్నటువంటి బ్యారియర్స్, క్యాపిటల్ ఫ్రీ ఫ్లో కావడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించేటట్టు చేశారు. అంటే యూరోప్లో కానీ అమెరికాలో కానీ సర్ప్లస్ క్యాపిటల్ ఉంది కాబట్టి అన్ని వెనకబడ్డ దేశాలకు అది ఎగుమతి చేసి లాభాలు సంపాదించడానికి మల్టీనేషనల్ కంపెనీస్కు డెవలప్డ్ కంట్రీస్కు అనుకూలంగా విధానాలు అమలు జరిపారు. ఇప్పుడు అది అమలు జరపబట్టి 35 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇవాళ వచ్చేవరకల్లా దరిదాపు క్యాపిటల్ మొత్తం వెనకబడ్డ దేశాలని ముఖ్యంగా చైనా, ఇండియా అటువంటి దేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. తర్వాత లేబర్ ఫోర్స్ అంతా రిచ్ కంట్రీస్కు పోతున్నాయి. అంటే అమెరికా కానీ యూరోప్ కానీ ఇవన్నీ కూడా రిచ్గా పోతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, వలసలు ఉండటానికి ఇల్లేదు, మా దేశం రావడానికి ఇల్లేదని చెప్పేసి అనేక మందిని వెనక్కు పంపిస్తున్నాడు. ఇప్పుడు తను గోల్డ్ కార్డు యొక్క వెనక ఉద్దేశం ఏమిటంటే, రెండోది ఫస్ట్ ఫారెన్ క్యాపిటల్ని అట్రాక్ట్ చేయటం. అంటే $5 మిలియన్ తోటి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు గోల్డ్ కార్డు ఇస్తాం అంటున్నారు. అంటే పౌరసత్వం కూడా లభిస్తుంది ఆ కార్డు ద్వారా అనేది దాని ఆపర్చునిటీ. అలా అయితే ప్రపంచవ్యాప్తంగా ఇదంతా $5 మిలియన్ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ అంతా, రిచ్ క్లాస్ అంతా అమెరికాకు క్యాపిటల్ తీసుకపోతే అమెరికా ఇప్పుడు అప్పులలో ఉంది. ఎంత అప్పులలో ఉందంటే మన దేశ GDP అప్పుల శాతం 57%, లేటెస్ట్గా 57%. అంటే ఆస్తి GDP 100 అయితే అప్పులు ₹57, అట్టా 57% ఉంది. అమెరికాలో GDP అప్పుల రేషియో 120%. అంటే ₹100 GDP ఉంటే ₹120 అప్పు ఉంది దానికి. కాబట్టి అమెరికా విపరీతమైన అప్పుల భారంతో కొనారెళ్తుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీసేస్తుంది. నిన్నగాక మొన్న ఒక 2000 మందిని అమెరికా ఎయిడ్ సంస్థలు, అమెరికా ఎయిడ్ ఇతర దేశాలకు ఇచ్చే చూసేటువంటి ఉద్యోగస్తులు 2000 మందిని తీసేశాడు. అటువంటి క్రైసిస్లో ఈ పథకాన్ని పెట్టాడు. అంటే $5 మిలియన్ అట్రాక్ట్ చేస్తే పౌరసత్వం ఇస్తే నష్టం లేదు, ఎందుకంటే క్యాపిటల్ వస్తుంది. కాబట్టి ఇవాళ ఉద్యోగస్తులు పోతే అమెరికన్ డాలర్స్ ఇతర దేశాలకు పోతాయి. అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు ఇతర దేశాలకు పంపుకోవచ్చు. కానీ ఇతర దేశస్తులు అక్కడ $5 మిలియన్ ఇన్వెస్ట్ చేసి రమ్మంటుండు. ఇది రివర్స్ అనమాట. కాబట్టి అమెరికా ఆ విధంగా 2 రకాలుగా ఆ విధంగా లాభపడటానికి ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ దాచుకోలేదు, మాట కూడా అన్నాడు, మేము ఆ డబ్బులతో అప్పులు తీర్చుకుంటాం అన్నాడు. అంటే అప్పులు ఎందుకని తీర్చుకుంటా అంటుండే, 120% అయింది GDP అప్పుల రేషియో. కాబట్టి ఇటువంటి అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఒకసారి వాళ్ళకి అట్రాక్ట్ అయినాక ఇతర వ్యాపారాల్లో, ఇతర బిజినెస్లలో కూడా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది, కేవలం గోల్డ్ కార్డే కాకుండా. అందుకని ఇండైరెక్ట్ గా చిన్న పెట్టుబడులను కూడా అమెరికాకు సమీకరించేందుకు ఇవాళ ట్రంప్ ఈ సూత్రాన్ని బయటకు తీసుకొచ్చాడు. తర్వాత అమెరికాలో ఉండి రిచ్ అయ్యే బదులు ప్రపంచంలో ఉన్న రిచ్ అంతా అక్కడికి అట్రాక్ట్ చేస్తుండు. చూడండి ఎంత తెలియగల పని. ఇప్పటి వరకు బ్రెయిన్ డ్రైన్ నడిచింది. బ్రెయిన్ డ్రైన్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలివికల వాళ్ళందరినీ ఆ దేశం అట్రాక్ట్ అయ్యి ఇవాళ అభివృద్ధి అయింది అమెరికాను అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళ పాత్ర తక్కువ. ఇతర దేశాల నుంచి పోయిన ఇంటలెక్చువల్స్, సైంటిస్టులు, మేధావులదే పాత్ర అట్లా డెవలప్ అయింది. ఇప్పుడేం చేస్తుండు, బ్రెయిన్ డ్రైన్ కాదు, క్యాపిటల్ డ్రైన్. ఇది క్యాపిటల్ డ్రైన్ అంటే ఇతర దేశాలను పెట్టుబడి అంతా ఆ దేశం పోయి ఆ దేశం రిచ్ కంట్రీగా మారటానికి ఇది ఒక అట్రాక్టివ్ గా ఒకటి అనౌన్స్ చేశాడు. కాబట్టి అమెరికా చాలా తెలివైనటువంటి పనులు చేస్తూ ఉంది. అందులో ట్రంప్ వ్యాపారస్తుడు కాబట్టి ఆ వ్యాపారంగా ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా అమలు చేస్తూ పోతున్నాడు. అంటే సత్యం గారు, ఈ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ స్కీమ్ కి ఎటువంటి భిన్నంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, అది ఎప్పుడో 35 ఏళ్ల కింద పాత పడ్డది,
దానికి ఇమీడియట్ బెనిఫిట్ లేదు, వాళ్ళకు దాని కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్ బెనిఫిట్ లేదు. ఈ కార్డు కింద ఇమీడియట్ గా బెనిఫిట్, దాంట్లో కొర్రీస్ కానీ ఇంకోటి కానీ ఉండేది లేదు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇదివరకు పౌరసత్వం కావాలంటే చాలా కాలం ఉండేది. ఇప్పుడు దాని వెనకాల క్యాపిటల్ డ్రైన్ ఉంది. ఇతర దేశాల నుంచి ఆ దేశం క్యాపిటల్ పోవటానికి ఇది ఒక ఎత్తుగడ. కాబట్టి ట్రంప్ తన వ్యాపార తెలివితేటలన్నీ కూడా ప్రదర్శిస్తుంది. ఈ ప్రోగ్రాం వల్ల ఏ ఏ దేశాల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఏమైనా ఉందండి? ప్రయోజనం కాదు, మన దేశం క్యాపిటల్ అమెరికా పోతుంటే ప్రయోజనం వ్యక్తుల ప్రయోజనమే, దేశానికి వచ్చే ప్రయోజనం ఏం లేదు. వ్యక్తుల ఇప్పుడు చూడండి, చైనా నుంచి మన దేశం నుంచి మనకు అమెరికాకు సర్ప్లస్ ఉంది. మనం అంటే అమెరికా మనకు ఎగుమతులు చేసే కన్నా మనం అమెరికాకి ఎక్కువ ఎగుమతులు చేస్తున్నాం. అది $35 బిలియన్ మనం మిగులున్నాం అమెరికా మీద. అట్లాగే చైనాకు అమెరికాకు మధ్య వ్యాపారంలో $361 బిలియన్ చైనా మిగులుంది అమెరికా మీద. అంటే ఇద్దరికి బాకీ పడ్డట్టే. ఇప్పుడు మన ఉత్పత్తులు వాళ్ళ దేశం పోతే ఇట్లా రావటానికి వీల్లేదని టారిఫ్ వేస్తుండు. టారిఫ్ వేసి మన వస్తువుల ధరలు పెంచి మన అక్కడ అమ్ముడు పోకుండా వాళ్ళ సంస్థలేమో ఉత్పత్తి చేసే విధంగా మన సంస్థలేమో మూతపడే విధంగా చేస్తుండు. వస్తుత్పత్తి విషయంలో, క్యాపిటల్ విషయం అయినా కానీ ఈ పని చేస్తుండు, క్యాపిటల్ అట్రాక్ట్ చేసుకుంటుండు. కాబట్టి రెండు విధ వస్తువులు రాకుంటే టారిఫ్ వేస్తుండు, క్యాపిటల్ రావడానికి ఫీఫ్ లో రండి మీకు పౌరసత్వం కూడా ఇస్తాం అంటుండు. కాబట్టి క్యాపిటల్ ని అట్రాక్ట్ చేయటం, వస్తువుల్ని డిస్కరేజ్ చేయటం, ఈ రెండు పాలసీలు వాళ్ళ ట్రంప్ అమలు చేస్తా ఉన్నాడు.